ప్రముఖ కవి అందశ్రీ నిన్న తుది శ్వాస విడిచారు. ఈ రోజు అంత్యక్రియలు జరగనున్నాయి. ఏదైతే లాలాపేట ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిన్న భౌతికాయం పెట్టారు. నిన్న ప్రజల సందర్శనార్థం ఇటు కవులు కావచ్చు, ఇటు కళాకారులు, అదేవిధంగా ప్రముఖులు పెద్ద ఎత్తున కడసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ రోజు గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో అంత్యక్రియలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొనున్నారు. అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు అనేవి జరగనున్నాయి. ఇప్పటికే ఏదైతే భౌతికాయాన్ని తీసుకెళ్లేటువంటి వాహనాన్ని సిద్ధం చేశారు, మనం వాహనాన్ని కూడా చూసుకోవచ్చు. మొత్తం పూలతో మొత్తం కూడా చేశారు. ఇప్పటికే కళాకారులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చివరిసారి ఏదైతే లాలాపేటలో ఉన్నటువంటి స్టేడియం నుంచి గట్కేసర్ వరకు కూడా అంతిమయాత్ర అనేది జరగనున్నది. అంతిమయాత్రలో వేలాది సంఖ్యలో ఇటు కళాకారులు కావచ్చు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు అంత్యక్రియలు పూర్తయ్యేందుకు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. గట్కేసర్లో ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్లో ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి అక్కడ ప్రస్తుతం కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. అక్కడ నుండి అంత్యక్రియలు అక్కడే జరగనున్నాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిన్న ఉదయం 7:25 తుది శ్వాస విడిచారు. అనంతరం ఇటు కవులు కావచ్చు, సాహిత్య రంగానికి తీరని లోకం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిన్న అటు మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకోవైపు ఇటు సినీ అటు రాజకీయ ప్రముఖులు ఒకరొకరుగా తరలి వచ్చి మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు కళాకారులు కావచ్చు, మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి అంతిమ యాత్రలో డప్పులు కావచ్చు, వీటినన్నింటినీ సాగే నంపే విధంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు విహెచ్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. అంత్యక్రియలు పూర్తయ్యాయా? ఏర్పాట్లు అన్ని పూర్తయినాయి. సీఎం గారు కూడా అక్కడ గట్కేసర్ దగ్గర కూడా ఆల్ అరేంజ్మెంట్స్ అయినాయి. ఇక్కడ నుంచి బయలుదేరి కొంచెం దూరం పోయినాక తార్నాక మెట్టుగడ్డ నుంచి సీదా అడిగిపోతే బై 10:30 ఇట్ మే బి దేర్ అక్కడ. ఎందుకంటే ప్రభుత్వ లాంఛనాలతో చేస్తుంది కాబట్టి అంతా అఫీషియల్స్ అన్ని చేసేస్తుంది. అంటే ఇక్కడ నుండి మొదలవుతుంది అంతిమయాత్ర. ఇక్కడ నుండి లాలాపేట నుండి అంతిమయాత్రనా? ఇక్కడ నుంచి మొదలై వాళ్ళ ఇంటి ముందు నుంచి అటు మెట్టుగడ్డ నుంచి దెన్ విల్ రీచ్ టు గట్కేసర్. మేము కూడా అక్కడ వరకు వస్తాం. అక్కడ సీఎం గారు వస్తారు. చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ నుండి లాలాపేటలో ఉన్నటువంటి స్టేడియం నుంచి మొదలుకొని గట్కేసర్లో ఉన్నటువంటి ఏదైతే ఎన్ఎఫ్సి నగర్లో అంత్యక్రియలు అనేవి జరగనున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్టేడియంలో ఇటు కవులు కావచ్చు, ఇంకోవైపు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. అభిమానులు వచ్చి కడసారి ఆయన చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిన్న ఇసుకేసే రానంత జనం నిన్న వచ్చారు. ఒకసారి స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము తార్నాక నుండి వచ్చారా? తెలుసా? అంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారా? తెలుసు. నేలమ్మ నేల కొరిగినవయ్యా, ఈ భూమికైనాను ఈ రుణము తీర్చుకొని వెళ్ళిపోతేవయ్యను, ఈ భూమి రుణమైన తీర్చుకొని నేను వెళ్ళిపోతేవయ్యను. నేలమ్మ నువ్వు రుణము తీర్చుకున్నావా, భూమికి భారము అనుకుంటేవా, నువ్వు తీసుకెళ్ళిపోతీవా. నేల తల్లి నువ్వు ఎందుకు తీసుకెళ్ళిపోతీవి. నేలమ్మ నువ్వు ఈ పిల్లలందరినీ కడసారిగా నువ్వు రుణము తెచ్చుకొని చల్లగా దీవించమా. నేల తల్లి నీవు చల్లని చూపులతో దీపోవి అందరి పిల్లను చల్లగా చూడాలని దీవించి కోరుతున్నా. నా ఆశలు అందరి కుండానే కోరుతున్నా. ఏం చెప్తారు ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి? ఆయన నాకు తెలిసి మాత్రం చాలా చాలా మంచోడు. నాకు కొంతవరకే పరిచయం, కొంతవరకు చూసిన వరకే నాకు చాలా బాధగా ఉంటుంది. సో ఆయనకు ఒకవైపు ప్రభుత్వం నుండి గుర్తింపు వచ్చింది. ఆయన కూడా ఆయన మూలాలు చిన్నగా పాటలు పాడాలని ఆశ ఉంది. చిన్న లేదండి, ఆయన ఒకసారి చూసినా కానీ నాకు చిన్నప్పటి నుంచి కోరిక పాటలు పాడాలని, తెలంగాణ పాటలు పాడాలని. పల్లె ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం. ఆ వ్యవసాయం అంటే ఆయన రాసిన దాంట్లో ఎక్కువ ఏది ఇష్టం? ఆయన రాసిన నేను చూడలేదు మేడం. నా సొంతంగా కొంచెం పల్లె, మా తండ్రి కష్టపడ్డాడు కాబట్టి అవి చూడాలని, అవి నెరవేర్చాలని నా ఆశ. నా తండ్రి రుణం తీర్చుకోవాలని ఆయన నా తండ్రి అనుకుంటున్నా. ఇప్పుడు నా తండ్రి లేడు.
నా తండ్రి ఆశీస్సులు నాకెప్పుడు ఉండాలి. నేను పల్లెలో పుట్టిన తల్లి. ఆ పల్లెలో భూమి రుణము తీర్చుకోవాలని చాలా కోరిక ఉంది. పాటల రూపంలో ఎప్పుడు ఉంటారు మనతోనే? పాటల రూపంలో ఉంటారు. లేదంటే ఈ భూమికి కూడా నేను రుణం తీర్చుకోవాలని నాకు చాలా చాలా కోరిక ఉంది. నా తండ్రి రుణం తీర్చుకోవాలని ఇంకా కోరిక. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాలాపేటలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం నుంచి మొదలుకొని ఏదైతే గట్కేసలు ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్ వరకు అంతిమయాత్ర జరగనున్నది. ఎన్ఎఫ్సి నగర్లో అటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అంతిమయాత్రలో పాల్గొని చివరిసారిగా ఆయనకు నివాళి అర్పించనున్నారు. ఇప్పటికే నిన్న నుంచి పెద్ద ఎత్తున చేస్తున్న మన పోలీసుల పహారా కూడా కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు. మొత్తం మీద నిన్నటి నుంచి ఒకవైపు ఇటు కబులు కావచ్చు, ఇటు సాహిత్య లోకానికి తీరంలోకి ఇప్పటికే పెద్ద ఎత్తున అందరూ తరలి వస్తున్నారు. తరలి వచ్చి చివరిసారి చూడడానికి నివాళులర్పిస్తున్నారు. నిన్న 7:25 తుదిశ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అంతిమయాత్ర పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్పా, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.